అమ్మ దానమ్మ బత్తాయో చిన్న నాకు మిస్టేక్ అన్న అటు నుంచి పోతే అయిపోతుండే. నా ఇంత స్ట్రగుల్ అయిందంటే పక్క బుల్లెట్ అయిపోతుంది ఇక. ప్యాంగాంగ్ నుంచి అయితే ఉమ్లింగ్లోకి వెళ్ళేటోళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు మామ నేను. మరి వాళ్ళు ఏ రూట్ నుంచి వెళ్తారో తెలియదు కానీ ఎగో ఇట్లా ఇట్లా ఇటుకో స్లిప్ అవుతుంది. ఇక లోన్కి ఒకరికి మూడుతా చూడు పక్క. వావ్ వాట్ ఈస్ సడన్ సప్పాయ్. మన పనులతో ఆన్లోడింగ్ చేయాలి నూరాలు అన్నది ఈ వీడియో చూపెట్టేవాళ్ళు ఫస్ట్. ఆడ రోడ్డు లేదు భయ్యో, మళ్ళీ వెనక్కే వస్తున్నాం. Hi guys, welcome back to my YouTube channel Ajay Official. సో ఈరోజు వచ్చేసి డే 13 అనమాట. సో మనమైతే ప్రజెంట్ ప్యాంగాంగ్ లేక్లో ఉన్నాము. నైట్ మన ప్యాంగాంగ్ వచ్చేసరికి నైట్ 8 AM అయింది. సో నైట్ డిగ్రీస్ వస్తే 4 degrees ఉండే. ఒక 12 గంటలు చూసినాము. 12 -4 ఉంది. ఇక నైట్ మీరు చూసి అంత తయారీ చేయలేదు. మొత్తం స్వీటర్లు రగ్గులన్నీ వేసుకోమని అనుకుంటుంటే డిన్నర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. పొద్దున టిఫిన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసినారు. మొత్తం కలిపి ఒక్కొక్కరికి 600 రూపాయలు బిల్ అయింది. అంతే, ఎక్కువే కాలేదు. ఇప్పుడైతే ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి వెళ్ళి 2-3 ఫోటోస్ తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. ప్యాంగాంగ్ లేక్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట గైస్. ప్యాంగాంగ్ లేక్ లోపలికి అయితే వచ్చినాం. ఇంత చల్లగా ఉన్నది తెలుసా నీళ్ళు. చల్లగా ఉన్నాయి. అంజీ స్టాండ్ అంటారా బాబు, అంజీ స్టాండ్ అంటారా బాబు. నైట్ చలికి మూతంతా పగిలిపోయింది నాకు. ఇటు సైడ్ మొత్తం పగిలిపోయింది. మాట్లాడి కూడా వస్తలేదు. అలా చేయబెట్టు, నేను పెట్టా. ఏ పెట్ట చేయబెట్టు, ఏ వేడుకున్నాండి విన్నాక. అప్పుడు అది నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంకుల్ ఉండండి ఇంకా. నీళ్ళ రాళ్ళు మంచిగా ఇంటి తీసుకోదు. ఒకటి నార్మల్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇలా పడేసిన అనుకో గడ్డ కడుతుంది. అంత ఉంది. అది కాదు, ఈ రాయి ఇంటి తీసుకోపోతా. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్ బ్లాగ్. రాయి తీసుకోవడం ఒకటే లేట్ ఉంది. మన బంగాళాఖాతం సముద్రం నీళ్ళనే వేస్ట్. ఈ జూడికి అందం ఉంది కానీ వేస్ట్ ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఉచ్చబోసం ఏం కాదు. అందుకే దగ్గర గుప్పు అనిపించినాయి. నిజంగా ఎప్పుడు ఎవరు వేరేగా టేస్ట్ చేద్దాం అంతే. ఉప్పు కారం అంటే వేసాం, కూర అట్లా వేసాం. ఇంకా ఉప్పు ఉన్నాయి. You are not going here. We are seeing again. We are going. We will see. Hey bro. Akka, bye. ఈ ట్రిప్ మొత్తం మీద వీళ్ళు 1,00,000 రూపాయలు అయిపోతుంటారు. మనకు 30,000 ట్రిప్ అయిపోతుంది. మనం మళ్ళీ ఆడికెళ్ళి వస్తున్నాము, వీళ్ళు ఆడడానికి వస్తారు అంతే. स्पेशली लॉट्स ऑफ थैंक्स फॉर यू गाइस. आप लोगों के चक्कर में हमारा ट्रिप भी बहुत मजा आया और we felt safe. ఎట్లుంటది మళ్ళీ మన we felt safe because we are a couple and traveling alone. We felt very safe. You guys, we felt as a family. Happy seeing you again. We will meet you again. Yeah. चलो బాయ్ అక్క. ఎట్లుంటది మళ్ళీ మనతో వస్తే కొత్త ర్యాంప్ ఉంటుంది. స్పాన్సర్షిప్ ఓకే. ఎప్పుడు తిరుగుడే నీకైతే ఏం పని ఉండదు. ఎప్పుడు తిరుగుడే. ఈ బ్యాగ్ అట 10,000 అట. 10,000 చెప్పు దీని గురించి చెప్పు. కాలేజీలో పెన్సిల్ ఎట్లా వాడతామో వీళ్ళు ఐలైనర్లు వాడతారు. దీంట్లో బుక్స్ ఎట్లా వాడతారో దీంట్లో టిష్యూ పేపర్ అట్లా వాడతారు. చూడండి అసలు ఏమున్నాయి ఇలా. నీకేం పని లేదా అక్క? ఏం పని లేదు నీకు? ఈ పౌచ్ ఎందుకు? ఫోనే లేదు ఇక్కడ. పౌచ్ ఒకటి దువ్వానా నా ముఖానికి దువ్వానా జుట్టు చక్కగా ఉందా? ఏముండవు. ప్రతి లేడీస్ బ్యాగ్ లో ఇవే ఉంటాయి బ్రో. కాకపోతే ఇదేం పట్టిస్తుంది తెలుసా? ఇది పెట్టించేసి బయ్యక్ చేతిలో సంకలం పట్టించేస్తుంది. హీరోలు ఎక్కువ పోయాను అయితే. ఓకే థ్యాంక్ యూ. ఓకే కాకా బాయ్ బాయ్.
అంతా బాగానే ఉంది. ఇలా ఎవరైనా వస్తే ఇక్కడ సజెస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేయండి. మన వీడియో చూపిస్తే మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది, లేకపోతే రాదు. ఫస్ట్ చెప్తున్నా. ఇదే ప్యాంగాంగ్ లేక్. యాక్చువల్గా షూటింగ్ అయితే ఇక్కడ చేయలేదు. 4 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ముందుకు వెళ్తే మాన్ అనే విలేజ్ వస్తుంది, అక్కడ షూటింగ్ చేశారనమాట. ఇక్కడ ఇక ప్యాంగాంగ్ లేక్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. చలో మనమైతే ఇప్పుడు ఉమ్లింగ్లోకి స్టార్ట్ అవుతున్నాము. ఈరోజు ఎక్కడి వరకు వెళ్తామో మనకైతే ఐడియా లేదు. 280 కిలోమీటర్స్కి 6 hours చూపిస్తుంది, అంటే మంచి రోడ్డే చూపిస్తుంది. రోడ్డు మాత్రం ప్యాంగాంగ్ వచ్చేది నైట్ నేను రికార్డ్ చేయలేదు, గోప్రోలో ఛార్జింగ్ అయిపోయింది. కొత్త ర్యాంప్ రోడ్డు బ్రో, మామూలుగా రోడ్డు కాదు. ఇక్కడ నుంచి దుర్బుక్ నుంచి 40 కిలోమీటర్స్ ఉంటాయి, మేము 30 to 35 minutesలో వచ్చేసినామంటే అర్థం చేసుకోండి ఎంత గ్రేట్ ఉందో రోడ్డు. ఇబ్బంది ఏమి ఉండదు, నైట్ కూడా చాలా ప్రశాంతంగా రావచ్చు. సేమ్ ఇంతే ఉంటుంది రోడ్డు, ఏడ ప్యాచెస్ కానీ అయితే ఏం చూడలేదు. నెక్స్ట్ లెవెల్ రోడ్డు బ్రో. ఎవరైనా వస్తే మాత్రం దుర్బుక్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా రావచ్చు. దట్స్ గుడ్. ఇట్లాంటి లొకేషన్లో రోడ్ వేసినందుకు మీకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఇది బ్రో రోడ్. ఇక ఇంతకు మించి అయితే నేనేం చెప్పలేను. ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ క్రాస్ చేసి వచ్చినాము. పీస్ఫుల్ రోడ్డు. ఇంతకు మించి అయితే నేను ఇంకేం చూపించలేను, ఏం చెప్పలేను కూడా. మధ్యలో మీకు కెఫేస్ కావాలంటే కెఫేస్ కూడా అవైలబుల్ ఉంటాయి. చాలు, ఇంతకు మించి అయితే నేను చెప్పలేను. ఇక షారుఖ్ ఖాన్ షూటింగ్ పాయింట్ అంటే షారుఖ్ ఖాన్ దగ్గర సినిమా ఇక్కడ తీసినట్టు షారుఖ్ ఖాన్ షూటింగ్ పాయింట్ అన్నది ఇక్కడ. శ్రీనాథ్ బైక్ నుంచి కూలంట్ అంతా లీక్ అయిపోయింది నిన్న. దాని గురించి చెక్ చేస్తున్నాము కూలంట్ ఎడ దొరుకుతుందని. ఇక్కడ ఏడు అడుగుదామన్నా మొత్తం ఎట్లున్నాయంటే బయట బోర్డ్స్ కూడా పెట్టలేవు. అలాంటి కూలంట్ ఆయిల్ అడిగితే కూరలో పోసుకుని ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇక అందుకే ఇక మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ముందర ఏమైనా ఊరు కనిపిస్తే అక్కడ ఏమైనా దొరికితే తీసుకుంటాము. తెలుగు అన్న వాళ్ళు కలిసిరు, వాళ్ళు మంచిగా మాట్లాడినారు. ఇటు నుంచి చాలా కష్టం ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. ఈ లొకేషన్ చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది కదా. ఇటు పక్కనేమో నార్మల్ కొండ, అదేమో మంచు కొండ. ఇటు పక్కన రివర్ ఏరియా లాగా ఉంది, పక్కనేమో మళ్ళీ గ్రాస్ టైప్లో ఉంది. ఏమ్మా ఇది అర్థమయ్యేటట్లేదే మనకి. ఒక్క క్లిక్ కొడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది ఇక్కడ. మనం చూడబోతుంటే దగ్గర మంచు కొండల దగ్గర పోతున్నాం కదా. పర్లేదు, రోడ్ అయితే బాగానే ఉంది, కానీ సింగిల్ వే అయిపోయింది. ఆపోజిట్ నుంచి ఎవరైనా వస్తే మాత్రం రోడ్డు దిగాల్సి వస్తుంది మనం. ఈ లొకేషన్ల కోసం ఎంత దూరం పోయినా తప్పలేదు బ్రో, చాలా బాగుంది. ఇంకా చుసుల్ వచ్చేసి 43 కిలోమీటర్స్ ఉంది. మనం హర్లే వెళ్ళాలంటే ఫస్ట్ చుసుల్ క్రాస్ చేయాలి. చుసుల్ ఇంకా 43 కిలోమీటర్స్ ఉంది మనకి బ్రో. చుసుల్ వరకు అయితే ఒకటే రోడ్డు మాత్రం ఇంతే ఉంటుంది. టైం వచ్చేసి 2:30 అవుతుంది. ఫుల్ చలి పెడుతుంది బ్రో ఈ టైంలో కూడా. గ్లౌజ్లకి చల్ల గాలి పోయి ఇట్లా అంటుంటే మొత్తం గడ్డగడుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. మేబీ నా చుట్టుపక్కలంతా మంచిగా ఉంది, దానివల్ల చలి పెడుతుంది కావచ్చు నాకు తెలిసి. గాయస్ మా వాళ్ళకి కొత్త ర్యాంప్ చలి పెడుతుంది, వచ్చి రైన్ లైనర్ ఇవన్నీ వేసుకుంటారు. నేను వచ్చి ఆగిన ఒక 5-10 నిమిషాల కాలు వచ్చారు. నేను ఆగకపోతే వాళ్ళ పరిస్థితి ఏమో కానీ ఘోరమైన చలి పెడుతుంది భయ. మామూలు చలి కాదు, కొత్త ర్యాంపు చలి అంతే. ఒక 15 కిలోమీటర్స్ నుంచి ఒక చిన్న ఘాట్ సెక్షన్ లాగా వచ్చింది. మొత్తం ఫుల్ కర్వ్స్ ఉన్నాయి, ఎవరికేం అర్థమైతే లేదు. నేనైతే గ్లౌజులు పెట్టుకున్నా కాబట్టి జర నేను కొంచెం బేర్ చేస్తున్నా. చేతులు చూపి ఇట్లా అయిపోతాయి గ్లౌజులు లేకపోతే. పని చేశారు ఒకసారి పట్టుకున్నట్టు లేదు నాకు. స్పర్శ లేదా? ఇగో ఇవాళ 4 వేసుకుండు. ఎట్లుంది చలి? 4 వేసుకున్నా అంటే అర్థం చేసుకోవాలి. నేను 4 వేసుకున్నా అంటే కొత్త ర్యాంప్ ఉంది. టోటల్గా 7 వేసుకున్నా బ్రో నేను. లోపల 5 టీ-షర్ట్లు, మళ్ళీ మీదకి వెళ్ళి రైడింగ్ జాకెట్ వేసుకున్నా, దాని మీదకి వెళ్ళి ఇది వేసుకున్నా, ఈ స్వెటర్ లాంటిది వేసుకున్నా. బొచ్చు కూడా అవుతలేదు చలి. దిగినమ్మ చలి కొత్త పగల కొడుతుంది చలి అయితే. ముందర చుసుల దగ్గర అయితే ఖచ్చితంగా బ్రేక్ తీసుకొని ఒక ఛాయ్ అన్న తాగాలి, లేకపోతే సెట్ కాదు. ఇప్పటికే నా పెదాలు అన్నీ పగిలిపోయినాయి. నేను ఇంటికి పోయేసరికి మొత్తం కర్రగా అయిపోయి ఇట్లా పగిలిపోతాయి చూడు. ఇప్పుడు కార్డ్ అయితే దిగుతున్నాము చిన్నది. గాయస్ న్యూమా 100 కిలోమీటర్స్. అర్థం కాలే. న్యూమాల్ ఉంటాయి పెట్రోల్ బంక్. న్యూమాల్ ఉంది, నెక్స్ట్ పెట్రోల్ బంక్ పోతుంది. ఇంకా 200 కిలోమీటర్ ఈజీగా పోతుంది. కానీ చూసులు పెద్దది అనుకున్న, బొచ్చు చూసులే లేదేంది ఇక్కడ. చసులా చసులు కాదు, చుసులు కాదు. ఓరేపిరి చసులు అని ఓడన్నాడు. కసులు అని ఏం కసులు ఏమో. CHUSUL ఉన్న పలంగా మీరు చెప్పండి. CHUSUL అంటే ఏంది? ఈ ప్లేటు 50 రూపాయలు అంట. ఈ ఏరియాలో అసలు ఇది దొరకడం చాలా గ్రేట్. ఒక 15 minutes కూర్చోబెట్టి మరీ చేయించారు మాకు. కరెంట్ లేదని జనరేటర్ ఆన్ చేసి మరీ ఇచ్చిర్రు. చాలా బాగుంది అయితే. 50 రూపాయలు చాలా వర్త్. ఆర్మీలో క్యాఫే లేకపోతే బిస్కెట్ అయిపోతుండే. ఇందాక మేము వచ్చిన రూట్లో పైన మేము ఆయన దగ్గర 3 ఉందంట, 3 degrees.
ఇక్కడ 11 degrees ఉంది. ఇప్పుడు కొంచెం కంట్రోల్ పెంచాలి. న్యూమా వచ్చేసి ఇంకా 100 kilometers ఉంది. మ్యాక్సిమం న్యూమా దాటడానికే ట్రై చేయాలి. న్యూమా టు హన్లే ఒక 40 kilometers 50 kilometers ఉంటుంది. అప్పుడే ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది మనకి. ఇంతవరకు ఇట్లుంటుందో మనకైతే తెలియదు. ఇంత తక్కువ రేటు ఇంతవరకు నేను చూడలేదు. కడుపు నిండిపోయింది దెబ్బకే. టేస్ట్ కూడా మంచిగా ఉంది. చాయ్ 10 rupees అంట తెలుసా. ఈ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కూడా 40 రూపాయలు 50 రూపాయలు చాయ్కి తీసుకుంటున్నారు. వాటర్ బాటిల్కి 30-40కి తీసుకుంటున్నారు. ఆర్మీ వాళ్ళది కాబట్టి తక్కువ ఉంది. ఓ అమ్మ, చూసారు ఎంత డేంజర్ ఉందో. ఆడ గద్దలున్నాయి 3. అసలు డేంజర్ ఉంది కదా. తాగడానికి నీళ్ళు కూడా దొరకవు భయ ఈ రూట్లో అయితే. ఏదో మాకు అదృష్టం కొద్దీ ఆర్మీ వాళ్ళది ఆ కెఫే దొరికింది, కానీ లేకపోతే మా పరిస్థితి ఎట్లుండానో ఏమో. ఈ రోడ్డు క్లోజ్ చేసిరేంది బ్రో, ఎట్లా పోవాలి? ఇవాళ కూడా మాకు తనవి తీరే అంత ఆఫ్ రోడింగ్ ఉంది. డన్. ఛార్జింగ్లకు అసలు ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా. నేను నా ప్యాంగాంగ్ లేకపోతే కరెక్ట్గా వాడు 11కో 11:30కో కరెక్ట్ తీసేసిండు. అంటే వాళ్ళు సోలార్ ప్యానల్స్ మీద నడిపిస్తారంట జనరేటర్ వేసి. ఒక్క ఫోన్లో ఛార్జింగ్ లేదు, ల్యాప్టాప్లో ఛార్జింగ్ లేదు, ఎందులో ఛార్జింగ్ లేదు, గోప్రోలో కూడా ఛార్జింగ్ లేదు. చూసుకోరు ఇక మా ఆట ఎట్లుందో. నైటు ఉదయాలు లేచి ఛార్జింగ్లో కోసం మా కుక్కలు తిరిగినాం, అయినా ఏడా దొరకలేదు. ఒక్క పవర్ బ్యాంక్లో 3 points ఉండే. నా ఫోన్ ఒక 30% ఏమో ఛార్జింగ్ పెట్టుకున్నాను. స్విచ్ ఆఫ్ అయ్యండి అప్పుడు 30% ఛార్జింగ్ పెట్టుకొని మిగతా అంతా గోప్రోకి ఛార్జింగ్ పెట్టి సెట్ చేసిన. ఇవాళ బ్లాగు బొంగు కూడా అయిపోతుండే. చాలామంది చాలా వీడియోస్ చేసారు న్యూమా హన్లే వెళ్ళేవి. ఈ రోడ్డుని ఇంత పచ్చిగా చూపించడం మేమే చూపిస్తున్నాం అనుకుంటా నాకు తెలిసి. ఈ రోడ్లో మేము తప్ప ఎవరు వస్తలేం బ్రో. ఎవరైనా వచ్చేవాళ్ళంటే కొంచెం ధైర్యం చేసుకుని రండి. మేము ఒక 6 ఉన్నాం కాబట్టి ధైర్యం చేసుకొని వస్తున్నాం, లేకపోతే మేము కూడా రిస్క్ చేయకపోతుండే. ఓ గిడ రోడ్డు ఉంది కానీ దాని నుంచి పోతుంటే టైర్లు ఇట్లా స్లిప్ అయిపోతున్నాయి. అందుకే అసలు ఇది రోడ్డే కాదు, ఏదో కొంచెం ఇంతమంది యూజ్ చేసిన రోడ్డు ఉంటుంది కదా, సో ఆ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. ఏడో స్లిప్ అయి పడతామని చెప్పేసి ఇటు నుంచి కొడుతున్నాం మేము. అసలు రోడ్ అనేది లేదు. ఫస్ట్ రోడ్ అనేది ఉందని చెప్పి అజ్యూమ్ చేసుకోవాలంతే. ఇప్పుడు మనం వెళ్ళేదే కరెక్ట్ రూటు అని అజ్యూమ్ చేసుకొని వెళ్ళిపోవాలంతే. ఇప్పుడు డైవర్స్ వచ్చిందంటే ఇటు వెళ్ళిపోవాలంతే, దాన్ని నమ్ముకొని పోవాలంతే. ఇప్పుడు మేము వెళ్ళేది కరెక్ట్ రూటా రాంగ్ రూటా కూడా తెలియదు నాకు, కానీ వెళ్తున్నాం అంతే. దగ్గర 10 kilometers తిట్టినే వచ్చిన నేను. రైట్, దేవుడైనా మాకు రాసి పెడతారు అయింది ఇట్లాంటి రోడ్లు మాకే రావాలని. నిన్న కూడా అంతే అనుకుంటా. నిన్న ఇంకా మస్తు అడ్వెంచర్ జరిగింది. యాక్చువల్గా రోడ్ లేదని విన్నా కానీ ఇట్లా 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 ఉంటుందని నేను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అమ్మ బాబా, ఈ రోడ్లలో ఎలాంటి పిచ్చిలు వేస్తుంది నాకు అసలు. యాక్చువల్గా దగ్గర ఒక 30-35 kilometers వచ్చుంటాం. ఇదే రోడ్డు అసలు ఏడ మంచి రోడ్డు కూడా దాకలే నాకైతే. ఇంకెంతసేపు పడుతుందో ఏమో, ఈ రోడ్ ఇంకెంత దూరం ఉందో ఏమో, మాట్లాడి కూడా వస్తలేదు ఈ రోడ్లలో పోతుంటే. అసలు ఇది కరెక్ట్ రూటా కాదా కూడా తెలియదు మాకైతే. ఏదో ఉంది, పోతున్నాం అంతే రోడ్డు మీద. ఇదేంది లోమా టీసాగా తారా. లోమా తెలుసు నాకు అంతే. అయితే మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నాం. కరెక్ట్ రూట్ కాదు, కరెక్ట్ సైడ్ వెళ్తున్నాం అంతే. ఇది రూట్ అంటే నాకు నవ్వొస్తుంది ఫస్ట్ రూట్ అందాం అంటే. ఎటు నుంచి పోతున్నాం కూడా అర్థం కావట్లేదు మాకైతే. మనం ఎటు పోతున్నాం కూడా తెలియదు. ఏడు నుంచి అవునుగా, ఆడేనో దూరంగా 2 కార్లు అయితే పోతున్నాయి మరి. అది కూడా ఆఫ్ రోడింగే. ఓ ఓ ఓ పగబట్టినట్టుంది ఇవాళ మా మీద రోడ్డు. ఇది రోడ్డు కాదు భయ్యా, రాళ్ళ మీద నుంచి పోవాలంతే. దూరం తీరింది. ఇదేందయ్యా ఇది? వచ్చింది గొర్రె. అమ్మా అన్న ఏమైంది? అటు పోవాలా?
ద మోస్ట్ అడ్వెంచరియస్ డే ఈరోజు. సిగ్నల్స్ కూడా రావట్లేదు వీడైతే. నో సిగ్నల్, నో నథింగ్, బట్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ సమ్వేర్. ఇది మంచా, ఇదేంది ఇది? ఇటు కాకుండా ఈడ మంచి ఉంది. ఆడ గొర్రెలు చూడండి, నీ అమ్మ గొర్రెలు లెక్కనే లేవయి. ఓ కారు పోతుంది ఆడికెళ్ళి, ఆ నుంచి కారు పోతుంది. మనం అట్లా రావాలి. వస్తే వచ్చినా కానీ ఈ లొకేషన్ బాగుంది. మామూలు అడ్వెంచర్ కాదు. ఫస్ట్ మేమే అనుకుంటా ఇటు నుంచి వచ్చింది, ఈ రోడ్ నుంచి. పుష్కర్ నుంచి పోతే ఘోరంగా జారుతుంది భయ్య, మామూలుగా జారడు కాదు. ఇట్లా స్లిప్ అయిపోతుంది, ఇట్లా 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 అవుతుంది. ఎవరో బ్లాగ్ చేశారు కదా అమెజాన్ అడవుల్లో రోడ్లు అడ్వెంచర్ అని చెప్పి. ఇంచుమించు అంతే ఉంది ఇది కూడా. ఇసుకలో నుంచి డ్రైవింగ్ చేస్తున్నాం మొత్తం మేము. ప్యాంగాంగ్ నుంచి అయితే ఉమ్లింగ్లోకి వెళ్ళేటోళ్ళని ఒక్కరిని కూడా చూడలేదు మామ నేను. మరి వాళ్ళు ఏ రూట్ నుంచి వెళ్తారో తెలియదు కానీ ఎగో ఇట్లా ఇట్లా ఇటుకో స్లిప్ అవుతుంది. ఇక లోన్కోకనికి 3 చూడు పక్క. నేనైతే ఇప్పటికి 3 సార్లు స్లిప్ అయినా. అవుతుంది లగ్గం, మంచి లగ్గం అవుతుంది ఓనుకో. నాకైతే అట్టుంది ఇక ఫస్ట్. ఇది ఎడారియా లేకపోతే ఏంది? వా అమ్మ, అది చూడు శ్రీనాథ్ చూడు అసలు పోతే డ్యాన్స్ చేస్తాడు, స్వింగ్ డ్యాన్స్. ఇవాళ అయితే చూడు ఓల్కోవల్ లగ్గం, ఓల్కోవల్కి అయితే చూడు లగ్గం నిమ్మలంగా. అయ్యా, నేనైతే జర్రుంటే ఇందాక పడుతుండే, అల్లకి వెళ్ళిపోయినా సైడ్కి. అమెజాన్ ఫారెస్ట్ గురించి చెప్పారు గారా, దాని అమ్మమ్మ కూడా ఇది ఇండియాలో. దీన్ని కంపేర్ చేసి బీట్ చేసినోనికి లైఫ్ టైం సెటిల్మెంట్. ఇక రోడ్డు వేస్తున్నారు, కాకపోతే కొంచెం టైం పడుతుంది రోడ్డు వేస్తారు కానీ. ఇంకా న్యూమా 40 కిలోమీటర్స్ ఉంటుందంట. ఈ కొండ దాటి అవతలకి వెళ్తే చైనా అంట. అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది లేండి, మరి అంత దగ్గరేం కాదు. టేబుల్లో చాక్లెట్ పెట్టుకున్నంత ఈజీ కాదుగా మనం చెప్పడం. ఇందాక అడిగినా దానికి కొంచెం దూరం ఉంటుందంట చైనా బార్డర్కి. మన దగ్గర చైనా బార్డర్ దగ్గర కూడా వచ్చేసినట్టే. లోమా 30. రోడ్డుకి మొత్తం ఎర్రగా ఉంది, ఇదంతా ఎర్రగా ఉంది. ఇదేందో అర్థమవుతలేదు. ఏం కావాలరా? పైసలు కాదు, పిషా. బాయ్, వాట్స్ యువర్ నేమ్? నిఖిత్ అన్మో, క్యూట్. బాయ్. ఎట్లుంటుంది మళ్ళీ మన మ్యాప్ బ్రో? కొంచెం దూరం పోయిన తర్వాత అయితే రోడ్డు వస్తుందని చెప్పారు, మాకైతే నమ్మకం లేదు. ఇంకొక 80 కిలోమీటర్స్ పోయిన తర్వాత పెట్రోల్ బంక్ ఉందంట. మా దాంట్లో అయితే ఓకే 80 కాదు 180 పోతుంది. ఇంకా ఇప్పుడు వరకైతే సరిపోద్ది. ఏంద్రా నాని అడ్వెంచరు అయితే అప్పుడే అయిపోలేదు, ఇక ఉంది, ఇంకా చాలా ఉంది అడ్వెంచరు. ఖాళీ ఇంత ఆఫ్ రోడింగ్ మనది ఎట్లా పోతుందో ఏమో. చలో ఏదైతే అయింది, ఎంతకైతే అంతకి. ఇంకో ఆప్షన్ లేదు మనకు పోవడానికి, ఇది ఒక్కటి తప్ప. బండి ఆపితే స్టక్ అయిపోతుంది అలానే. అరే మనది ఇంకా ఫ్రీగా వచ్చేసిందిరా, చాలా రిస్క్ పడ్డది ఆ బుల్లెట్. మనది ఇంకా ఫ్రీగా వచ్చింది.
నా ఇంత స్ట్రగుల్ అయిందంటే పక్క బుల్లెట్ అయిపోతుంది ఇక. నా బండి సిచ్యువేషన్ చూడండి ఒకసారి. దుమ్ము దుమ్ము అయిపోయిందిరా నాయన. వావ్, అన్ని బండ్లకు చుక్కలు చుక్కలు అనిపిస్తున్నాయి. చిన్న కొట్టట్లేము మేమైతే బండ్లు అయితే ఆగం. బండ్లేమో కానీ మేము కూడా పూర్వం అయిపోతున్నాం తోలి ఈ రోడ్లల్లో. ఇదంతా ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు, ఏదో డార్లకు తీసుకొచ్చి వదిలేస్తారు కదా, అక్కడి నుంచి మళ్ళీ రోడ్లు దోలాడుకుంటా బయటకు వస్తుంది చూసిరా, అట్లా అనిపిస్తుంది నాకు. బొమ్మ తోడు చెప్తున్నా కదా, ఒక నిమిషం. 70 కిలోమీటర్లు వచ్చినాం బ్రో. ఇలా 70 కిలోమీటర్లు వచ్చినాం. ఇలా ఎంత ఉందో, ముందుకే రోడ్డు వస్తుందని చెప్పారు కానీ దొరకైతే రోడ్ అయితే రాలేదు. మరి ముందర ఏమైనా అనిపిస్తుంది ఆడ దూరంగా. నాకు ఒకటి అయితే బ్లాక్ స్ట్రెచ్ అనిపిస్తుంది. మరి ఆ బ్లాక్ స్ట్రెచ్ రోడ్డు ఏమో మరి మనకు తెలియదు. ఇట్లా కొండ మీదకి ఉంది అట్లా పైకి తోల తీరుతట్టుంది అడిగి పోయేసరికి. ఇది మొత్తం శాండ్ డ్యూన్స్ ఇది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒక్క రోడ్డు కోసం ఆ తిప్పలు చూడండి. బాబా అన్న, ఆ బుల్లెట్ చాలా టఫ్ అవుతుంది. అరే అయ్యా అయ్యా, అయ్యో పాపం. ఎక్కింది రోడ్ ఎక్కింది. మనం మాత్రం ఇట్నే పోదాం. వి వాంట్ అడ్వెంచర్. నాది ఈయన పడుతుందిగా. యా, ఓ మై గాడ్, ఓ మై గాడ్, దిస్ ఈస్ అడ్వెంచర్ గాడ్. ఓ డేంజర్, మామూలు డేంజర్ కాదు బ్రో ఇది. అసలు ఎంత అడ్వెంచర్ చేస్తామని చెప్పి నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు బ్రో. ఓ అమ్మా, అసలు లేదు మనకి ఎందుకెందుకు రా నాయన, కావాలి ఇప్పుడు రోడ్డు కంపల్సరీగా, లేకపోతే అవుట్ అయిపోతాం. ఇట్లా స్విచ్ ఆఫ్. అమ్మ ఊపిరి ఆడతలేదు నాకు. కొత్త ర్యాంపు గట్టి జరుగుతుంది. ఇందాక గట్టి వేసి కుట్టిండు. అన్నోళ్ళు 2 సార్లు పడుతుండే కింద. అమ్మ దానమ్మ బత్తాయో, చిన్న నాకు మిస్టేక్ అన్న, అటు నుంచి పోతే అయిపోతుండే. ఎట్లుంది ఎక్స్పీరియన్స్ చెప్పనా? ఉమ్లింగ్ లాంటి అవుతాయని అనుకుంటున్నావు మరి. ఫస్ట్ నల్గొండ బైకర్స్ టు రీచ్ హియర్. రేపోతే తెలుస్తుంది ఇక మన ఎవరు తెలియదు. అమ్మా, ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సా అనుకోలే బాబాయ్, నా వల్ల కూడా కాదు. ఇక ఆల్రెడీ 100-120 వచ్చి ఉంటాం భయ ఆఫ్ రోడింగ్లా. ఇప్పుడు టైం ఎంత అవుతుంది? దీని అమ్మ జీవితం 6 అవుతుంది. ఓ రోడ్డు లేదు బ్రో. అయ్యా రోడ్ లేదు.
రోడ్డు లేదు భయ్యో, మళ్ళీ వెనక్కే వస్తున్నాం. ఇంతసేపు ఆఫ్ రోడింగ్ చేసినంత కష్టం వేస్ట్ అయిపోయింది. ఏం సంవత్సరం కూడా అయిపోయింది, ఇక ఇళ్ళ దిగబడ్డది. వావ్, వాట్ ఈస్ సడన్ సప్పాయ్. అర్జుడు లేపు బ్రో, మొట్టగులు వేస్తలేదంటున్నా. పనికైతే ఏం కావాలి, ఇసుకరా పడ్డది కాబట్టి ఏం కావాలి. ఈ రోడ్డు ఏమయ్యా, రోడ్డు అసలు ఎట్టించారు? రోడ్డు అవుపిస్తుందా మీకు? ఉమ్లింగ్లు అంటారా బాబు? అంటారా బాబు? పొద్దు మన పనులతో ఆఫ్రోడింగ్ చేయరా నూరాలు అన్నది ఈ వీడియో చూపెట్టేవాళ్ళు. ఫస్ట్ మొట్ట వసుకొని ఉంటారు. కట్ చేయి. సక్సెస్ఫుల్గా నా బండి పడ్డది, బుల్లెట్ బండి పడ్డది. నేను ఆ బండి గణేష్ వేసుకొని పోతాడు, నా వల్ల అయితే లేదని. ఈ బండ్లో ఆఫ్ రోడింగ్ చేయమని చెప్పింది. ఇట్లా బొమ్మని చేస్తే ఆఫ్ రోడింగ్లా దూరం తీరిపోద్ది పో, మామూలు దూరం కాదు ఇది. నా బండి వెళ్ళిపోతుంది ఫస్ట్ గేర్లో అయితే. పడుతుంది ఇప్పటికే ఒకసారి పడేసిన, దూరం తీరింది. ఇది మొత్తం శాండ్ డ్యూన్స్ అయ్యేసరికి రోడ్డు మీదకి వచ్చింది ఇదంతా. రైట్, హండ్లే లెఫ్ట్ సైడ్ పోతే 44 కిలోమీటర్స్, న్యూమా 29 కిలోమీటర్స్ ఏమో ఇటు పోవాలి. ఈ బ్రిడ్జ్ చూడండి అసలు ఎంత డేంజర్ ఉందో. ఒక దగ్గర ఆపి మమ్మల్ని అవి పర్మిట్స్ చెక్ చేసిరు. పర్మిట్స్ అన్నీ ఓకే ఉన్నాయి, వెళ్ళిపోమని చెప్పారు. సీరియల్ నెంబర్ రాసుకుని ఎంతమంది వచ్చారు, ఏ వెహికల్ వచ్చింది ఏందని చెప్పేసి నేను రిజిస్టర్ చేసుకున్నారనమాట. సో ఇక్కడ నుంచి అందులో వచ్చేసి 44 కిలోమీటర్స్ ఉంది. రోడ్ అయితే మంచిగానే ఉందని చెప్పేసి వచ్చిన బైకర్స్ చెప్పారు అనమాట. సో మనకైతే ఐడియా లేదు, చూద్దాం. సో గాయస్, ఇప్పుడైతే మనం ప్రెజెంట్ అన్లేలు ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 10 దాటింది అనమాట. ఇప్పుడు డిగ్రీస్ వచ్చేసి -1 ఉంది. కాటేజ్ దొరకడానికి మాకు ఒక అర్ధగంట పట్టింది. సో ఫైనల్గా అయితే వాడు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసిండు. మనిషికి 600 రూపాయలు తీసుకున్నాడు. ఫుడ్ తినేసి వచ్చినాము. ఫుడ్ కూడా బాగానే ఉంది, పర్లేదు. కాకపోతే కొంచెం ఇక ఇక్కడ వాళ్ళ గురించి తెలుసుగా, డమ్మీ ఉంటుంది. కాకపోతే తినేసినాం. సో ఇప్పుడైతే వచ్చేసి పనుకున్నాం అనమాట. ఒక్కొక్కరు సిచ్యువేషన్ చూడు, చూడండి ఎటు ఉరుకుతుండు, శ్రీనాథ్ చూడండి ఇంకెట్లుండు. ఇగో ఇది కప్పుకున్నా కూడా సలా అవుతలేదు. ఈరోజు అయితే మేము ఎవరు చేయని అడ్వెంచర్ అయితే మేము చేసినాము. యాక్చువల్గా 2 రూట్స్ ఉంటాయంట. మంచిగా ఉన్న రూట్ వదిలేసి మేము ఇప్పుడు మేము వచ్చిన స్ట్రెచ్ ఉంది కదా, ఆ స్ట్రెచ్ నుంచి వచ్చినాం అనమాట. ఇట్లాంటి స్ట్రెచ్ ఇంకెవరైనా కంప్లీట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి తెలుగులో అయితే ఎవరు చేసి ఉన్నారు, అందులో తెలంగాణ నుంచి అయితే ఎవరు చేసి ఉన్నాడు పక్కా షూర్. అది వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.